ఏదైనా మాట చెప్తే మధ్యాహ్నానికే దాన్ని మర్చిపోతారు అనే పేరు పడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాను కన్ఫ్యూజ్ అవుతూ, క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తూ అస్పష్టతకి అర్థంగా నిలుస్తారాయన. దానికి ఉదాహరణగా ఎన్నో ఉదంతాలు. మరోసారి ఇదే విషయాన్ని పవన్ ధృవీకరించారు. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు పవన్. సరిగ్గా ఎలక్షన్ కోడ్ కి కొద్ది రోజుల ముందు పవన్ తన నియోజకవర్గాన్ని రివీల్ చేశారు. అన్ని రోజుల ఆలస్యానికి కారణం తన వ్యూహం అని చెప్పుకొచ్చారు. దీనిపై పిఠాపురంలో గొడవలు, బుజ్జగింపులు, నానా హంగామా జరిగింది. సరే, ఇంత జరిగింది కదా, ఇప్పుడైనా పవన్ ఈ సీట్ నుంచి పోటీ చేస్తాడా అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళంతా ఏమో డౌటే అంటున్నారు. తాజాగా జనసేన నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు జనసేన అధినేత. మా ఇద్దరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అక్కడితో ఆగిపోతే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? అందుకే మరో కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఒకవేళ అమిత్ షా ఆదేశిస్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, అప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ బరిలో దిగుతారని అన్నారు. దీంతో షాక్ అవ్వడం జన సైనికుల వంతైంది. ఏందిరా బాబ్జా ఈ టార్చర్ అన్నట్టు వారి మొహాలు పాలిపోయాయి. ఇంకా తాను ఎమ్మెల్యే అభ్యర్థా, ఎంపీ అభ్యర్థా అనే విషయం తేల్చకపోవడం అతని రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం. ఇదంతా వైసీపీని కన్ఫ్యూజన్ లో పెట్టడానికే అని కొంతమంది చెప్తున్నా, ఇలాంటి వ్యూహాలు ప్రతిసారి ఫలించవు. ఒక్కోసారి ప్రతిబంధకాలు అవుతాయి కూడా. జనసేన కార్యకర్తలేమో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిపాలనపై అవగాహన పెంచుకుని, అసెంబ్లీలో అనుభవం తెచ్చుకుని పార్టీని ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్లో బలపరుచుకోవాలని కోరుకుంటుంటే, పవన్ ఏమో మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా అంటూ మరో కన్ఫ్యూజింగ్ డ్రామాకి తెరలేపారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎంతవరకు కవర్ చేసుకోవాలో తెలియక జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా రాజకీయ నాయకుడికి ఎప్పుడూ స్పష్టత అవసరం. జనాలు ఎప్పుడూ మనల్ని, మన మాటల్ని, చేతలని గమనిస్తూనే ఉంటారనే స్పృహ ఉండాలి. ఇలా రోజుకొక మాట మాట్లాడితే రాజకీయ పయనం మధ్యలోనే ఆగిపోయే ఛాన్స్ ఉంది.